హలో గైస్, వెల్కమ్ టు సైబర్ అడ్డా అఫీషియల్. మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఐపీ అడ్రస్ అండ్ IPv4 అండ్ IPv6 కంపారిజన్ అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ సబ్నెట్టింగ్ ఆల్సో. ఓకేనా? అసలు ఐపీ అడ్రస్ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీ అడ్రస్ని ప్రొవైడ్ చేసేది వచ్చేసి అయానా. వీళ్ళు మనకి ఐపీ అడ్రసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు టిల్ నౌ. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీ అడ్రస్ డెఫినేషన్ చూసుకుందాం రండి గైస్. IP address is a internet protocol address. ఓకేనా? is a unique number label assigned to each device connected to a network. అంటే మీరు ఇక్కడ చూడండి, ఈచ్ డివైస్ కనెక్టెడ్ టు ఏ నెట్వర్క్. ఏదైతే నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటుందో ప్రతి ఒక్క దానికి IP అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకు IP అడ్రస్ అనేది ఎందుకు ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అంటే ఐడెంటిఫైస్ ద డివైస్. ఓకేనా? డివైస్ని ఐడెంటిఫై చేయడానికి. తర్వాత హెల్ప్స్ టు కమ్యూనికేట్ బిట్వీన్ ద డివైజెస్. అంటే మీరు ఏదైనా కానీ మెసేజ్ అనేది పంపించేటప్పుడు ఆ డివైస్కి పోవాలంటే, మీ సోర్స్ డెస్టినేషన్కి పోవాలన్నప్పుడు హెల్ప్ తీసుకునేది ఏంటంటే IP అడ్రస్ హెల్ప్తోనే మీకు కమ్యూనికేట్ అనేది అవుతుంది. ఓకేనా? ఇది గైస్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూస్తే మీరు చూస్తున్నారు డివైస్. ఈ డివైస్కి IP అడ్రస్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి రూటర్కి పోయిద్ది. రూటర్కి ఒక IP అడ్రస్ ఉంటుంది. ఈ IP అడ్రస్ ద్వారా సర్వర్కి, ఇంటర్నెట్లో సర్వర్కి పాస్ అయిద్ది. ఈ సర్వర్ దగ్గర నుంచి నీకు రిప్లై వచ్చిద్ది. ఎక్కడికి వచ్చిద్ది? రూటర్కి వచ్చిద్ది. రూటరు నీ IP అడ్రస్కి పంపించిద్ది. ఎందుకంటే రూటర్కి తెలుసు నీ IP అడ్రస్ ఏంటో. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ రియల్ టైం ఎగ్జాంపుల్. నువ్వు గూగుల్ అనేది ఎప్పుడైతే ఓపెన్ చేస్తావో అప్పుడు నీ డివైస్ అనేది రిక్వెస్టింగ్ యూజింగ్ ఇట్స్ IP. ఓకేనా? IPని యూజ్ చేసి రిక్వెస్ట్ చేసిద్ది అనమాట, నేను ఇక్కడికి వెళ్ళాలి అన్నట్టు. ఓకేనా? గూగుల్ సర్వర్స్ సెన్స్ రెస్పాన్స్ బ్యాక్ టు దట్ IP. ఓకేనా? అసలు దీనిలో ఇంకా మీకు డెప్త్ చెప్పాలంటే నెక్స్ట్ హాప్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. దానివల్ల మీకు ఇంకా అది మీకు వచ్చే వీడియోస్లో చెప్తానులేండి, లేకపోతే మేము లాస్ట్లో వేస్తాను. ఓకేనా? ఇది చూడండి ఎగ్జాంపుల్. నీ ఫోన్ IP ఇది. రూటర్స్ యూజ్ దిస్ అడ్రస్ టు డెలివర్ డేటా కరెక్ట్లీ. నేను చెప్పాగా, ఇక్కడ రూటర్ నుంచి నెట్కు పోయి సర్వర్ నుంచి బ్యాక్ వచ్చినప్పుడు రూటర్కి వచ్చింది. రూటర్ IP అడ్రస్ వేరే ఉంటుంది, నీ డివైస్ IP అడ్రస్ వేరే ఉంటుంది. రూటర్కి కూడా ఒక IP అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. ఈ రూటర్ నుంచి నీకు బ్యాక్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6. ఈ ఎందుకు తేడా అనేది మీకు చూపిస్తా. ఇది 32-bit అడ్రస్, ఇది 128-bit అడ్రస్. డెసిమల్ ఫార్మాట్, హెక్సాడెసిమల్ ఫార్మాట్. ఇది చూడండి గైస్, 192.168.1.1 అనేది మాత్రమే ఉంది. ఇక్కడ చూస్తే ఎంత పెద్దగా ఉంది చూడండి. అందుకే ఇది 128-bit, 32-bit. ఓకేనా? ఇది మీకు నెక్స్ట్ ఇమేజ్లో క్లారిటీ చెప్తామండి. ఓకేనా? ఫుల్ ఫామ్స్, అడ్రస్ సైజెస్ చూసుకోండి. ఫార్మాట్ ఏంది? ఇది డెసిమాలు, ఇది హెక్సాడెసిమాలు. ఇది అంటే ఇది ఏం జరిగిందంటే IPv4లో మనకి యూజర్స్ అనేది ఎక్కువైపోయారనమాట. 4.3 బిలియన్ యూజర్స్ ఉన్నారా మనకి ఇప్పుడు? చాలా ఎక్కువ ఉన్నారు కదా. అందుకు ఈ IPv6 కనిపెట్టాల్సి వచ్చిందనమాట. నెక్స్ట్ IPv9 కూడా రావచ్చు, చెప్పలేం మనం. నెక్స్ట్ IPv కూడా రావచ్చు, ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత అది రావచ్చు, చెప్పలేం. ఓకేనా? ఇది బేసిక్ అనమాట ఫస్ట్. ఇది అడ్వాన్స్. ఇది స్లోగా ఉంటుంది, ఇది ఫాస్ట్ అండ్ ఎఫిషియన్సీగా ఉంటుంది. స్టిల్ వైడ్లీ యూజ్డ్. ఓల్డర్ అయినా కూడా ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు. మోడర్న్ నెట్వర్క్స్ అండ్ ఫ్యూచర్. ఇప్పుడు వచ్చే నెట్వర్క్స్కి ప్రతి ఒక్కదానికి తర్వాత ఫ్యూచర్ కూడా యూజ్ చేస్తున్నారు. ఓకేనా? ఇక్కడ మీరు చూస్తే ఈ కామన్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంది 32 బిట్స్. 32 బిట్స్ని 4 బైట్స్గా ఎలా కన్వర్ట్ చేశారని అనుకోవచ్చు. ఓకేనా? ఈ 32 బిట్స్ని ఒక్కొక్క డిజిట్స్ని తీసుకుంటూ ప్రతి పాయింట్కి గ్యాప్ తీసుకుంటూ ఒక్కొక్క పాయింట్ని 8 బిట్స్ అంటారు అనమాట. 8 బిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బైట్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, 192 ఈజ్ ఈక్వల్స్ టు 8 బిట్స్. 168 ఈజ్ ఈక్వల్స్ టు 8 బిట్స్. 1 బిట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 బిట్స్. ఈ 8 బిట్స్, ఈ మొత్తం కలిపి 4 బైట్స్ అనమాట. ఓకేనా? ఇది చూడండి, డెసిమల్ రేంజ్ 0 to 255, 0 to 255, 0 to 255.
ఇది మీకు డెసిమల్ రేంజు, ఈడ ఎక్స్ట్రా డెసిమల్ రేంజు నీకు మరి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాండి. ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఇక్కడ చూసుకోవచ్చు IPv6లో ఫుల్ ఫామ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6 128 బిట్ 16 బైట్స్. ఓకేనా, అంటే ఇక్కడ 4 బైట్స్, ఇక్కడ 16 బైట్స్. దీనికి 4 టైమ్స్ ఎక్కువ అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి ప్రతి ఒక్క దానిలో 16 బిట్స్ ఉంటాయి అన్నమాట డేటా. ఇది 8 బిట్స్ డేటా అయితే ఇది 16 బిట్స్ డేటా. 16 బిట్స్కి ఒక్కొక్క బిట్కి ఏమైంది 2 బైట్స్ వస్తాయి కదా. అప్పుడు ఏమైంది చూడండి, 2 8 16ఏగా, అది కథ. ఓకేనా, 16 బైట్స్ 128 బిట్స్ 16 బైట్స్. ఓకేనా, ఇక్కడ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ యూజ్ చేస్తారు ఏ దానిలో, బైనరీకి. ఓకేనా, బైనరీ ఎగ్జాంపుల్ మీ IP అడ్రస్ తీసుకున్నప్పుడు ఇక్కడ కింద బైనరీ నెంబర్స్ ఉన్నాయా, జీరోస్ అండ్ వన్స్ మాత్రమే వస్తాయి. బట్ హియర్ మీరు చూసుకుంటే ఇది ABCDలు మొత్తం ఉన్నాయి. జీరోస్ కెన్ బి ఒమిటెడ్ యూజింగ్ ఓన్లీ వన్స్. ఓకేనా, అర్థమైందా? ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఇవన్నీ చూసారు కదా, మరి ఎందుకు ఇవన్నీ. నెక్స్ట్ ఈ IP అడ్రసెస్లో కూడా మీకు 4 టైప్స్ ఉంటాయి గైస్. ఓకేనా, 4 టైప్స్. ఈ 4 టైప్స్లో 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి పబ్లిక్ IP. ఈ పబ్లిక్ IP అంటే ఇంటర్నెట్కి యాక్సెస్ ఉండేదన్నమాట మ్యాక్సిమం. ఓకేనా, విజిబుల్ టు ద ఇంటర్నెట్. ఇక్కడ అయ్యేసరి చూడాడే, విజిబుల్ టు ద ఇంటర్నెట్ వర్క్స్ ఓన్లీ, ఇంటర్నల్ నెట్వర్క్స్ ఓన్లీ. అంటే ఇది వాళ్ళకు సంబంధించిన హోస్ట్లో కానీ బేస్లో కానీ ఉంటాయన్నమాట లోపల. ఓకేనా, ఈ స్టాటిక్ ఎప్పుడు ఎక్కువ అడగరు, బట్ నేను చెప్తున్నాను చూడండి, స్టాటిక్ ఫిక్స్డ్ అండ్ నెవర్ చేంజ్, లీజ్డ్ ఫ్రమ్ ఏ డైనమిక్ పూల్. ఓకేనా, ఇది అంత అవసరం ఉండదు గైస్, అందుకే నేను ఎక్కువ చెప్పట్లేదు దీని గురించి. క్లాసెస్ ఆఫ్ IP అడ్రస్ ఫర్ IPv4 ఐఎమ్ టెల్లింగ్ దట్. ఇలా ABCDE అనే కాదు, ఇంకా చాలా ఉంటాయి గైస్. ఇక్కడ చూడండి 1 to 126 అన్నాడు క్లాస్ A. క్లాస్ B వచ్చేసి 128 to 191. క్లాస్ C 192 to 223, 244 to 239, 240 to 55. ఓకేనా, క్లాస్ C అనమాట. ఇవి కూడా క్లాస్లో డివైడ్ చేస్తారనమాట. ఇది చూస్తారా, ఇది చూడండి మీరు. ప్రతి దానికి ఇక్కడ క్లాస్ A, క్లాస్ B, క్లాస్ C అన్నాడు. క్లాస్ A అంటే ఏంటి మీకు చెప్పే ముందును. ఇక్కడ 1 అంటే ఏంటి, అసలు 0 అంటే ఏంటో కూడా మీరు చూసుకోవాలి గైస్. 1 అంటే నెట్వర్క్, 0 అంటే హోస్ట్ అనమాట. నెట్వర్క్ బేస్డ్ అండ్ హోస్ట్ బేస్డ్. ఓకేనా, ఈ సబ్నెట్లో యూజ్ చేస్తారు. ఫస్ట్ మీకు సబ్నెట్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఇక్కడ చూడండి గైస్, సబ్నెట్కి ముందు ఎలా ఉంది ఇక్కడ సిస్టమ్స్ 4 కలిపి ఒకే నెట్వర్క్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు మీ కాలేజ్ తీసుకోండి గైస్, ఈ గ్రౌండ్ లోపల మీ కాలేజ్ మొత్తం ఉంది గైస్. ఇప్పుడు తర్వాత ఏమైంది, మీ ప్లేస్ సరిపోక 2 డివైడ్ అయినాయి అనమాట. ఇక్కడ 2 కాలేజీలు అయినాయి కదా. అంటే ఈ 2 కాలేజీలు ఒకటే కాలేజీలే, బట్ మీకు కాలేజెస్ అనేవి డిఫరెంట్గా అయిపోయాయిగా. సేమ్ దట్ లైక్ ఒక రూటర్కి 2 అంటే ఒక 2 డిపార్ట్మెంట్లని నేను సపరేట్ చేసి సబ్నెట్ చేశాను అనమాట. సబ్నెట్ అంటే ఏంటంటే నెట్వర్క్ని ఒక సిటీగా ఉండేదాన్ని పార్ట్స్గా డివైడ్ చేసి మనం ఒక విలేజ్గా డివైడ్ చేయడం అనుకోండి గైస్. అంటే ఒక విలేజ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు మ్యాక్సిమం. అంటే మా సైడ్ అయితే బస్ స్టాండ్ అంటారు, ఊరిలో అంటారు అనమాట. అంటే ఊరి లోపల అంటే ఊరిలో అంటారు, బయట అయితే బస్ స్టాండ్ అంటారు అనమాట. దట్ లైక్ వీఆర్ డివైడింగ్ ఇన్ ద 2 టైప్స్ అనమాట హియర్. ఇది మీ కంపెనీలో 2 టీమ్స్ ఉన్నాయనుకోండి, టీమ్ A ఒకటి, టీమ్ B ఒకటి గైస్. ఇప్పుడు దీనిని రెండింటిని డివైడ్ చేశా, బట్ దీనిలోకి కనెక్షన్ అనేది ఒకే రూటరే. ఓకేనా, ఇలాగా సబ్నెట్టింగ్కి తర్వాత ఒకే సబ్నెట్ని యూజ్ చేయడం. ఓకేనా, ఆఫ్టర్ సబ్నెట్టింగ్, బిఫోర్ సబ్నెట్టింగ్. ఇక్కడ చూడండి క్లాస్ A, క్లాస్ B, క్లాస్ C అని ఉంది. 8, 16, 24 అలా పెరుగుకుంటూ పోతుంది అనమాట. ఇక్కడ చూడండి గైస్ 255 ఉంది. ఇక్కడ చూస్తే మీరు అన్ని వన్స్ ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి లెక్కేసుకోండి, 1 2 3 4 5 6 7 8 ఉంటాయి. 8 ఉంటాయి గైస్. అంటే 8 అనేది నెట్వర్క్లో ఉంటుంది, ఇక్కడ 16 అనేది నెట్వర్క్లో ఉంటుంది, 24 అనేది నెట్వర్క్లో ఉంటుంది. అలాగా హోస్ట్లు తగ్గిపోయేంత వరకు ఇట్లా ఉంటుంది అనమాట. ABC మాత్రమే ఉంటాయి గైస్ దీనిలో మాత్రం. ఓకేనా, ఇంతే గైస్ ఈ వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఫాలో ఫర్ మోర్ కంటెంట్.
మీరు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకేనా, బాయ్.